ఈరోజు మా గోల్నాక డివిజన్లోని ఒడ్డర్ బస్సి సమీపంలో ఆనుకొని ఉన్నటువంటి ఒక ఇంట్లో పెయింట్ గోదాం ఉన్నది. ఈ పెయింట్ గోదాం అనేది మేము కూడా ఎప్పుడు వస్తూ ఉంటాం, కానీ ఇది ఇల్లు అనుకున్నాం ఎన్ని రోజులు కూడా. ఇది గోదాం అనేది మాకు కూడా తెలియదు. ఇలాంటి ఏ గోదాం ఉన్నా ఎక్కడ ఉన్నా ఇలాంటి ఏంటంటే ఇక్కడ ఇండ్లకు ఆనుకొని ఉండకుండా దూరంగా ఉంటే బాగుంటుంది. దీని మీద మేము ఏంటంటే ఇన్నిసార్లు ఎప్పుడు మేము కార్పొరేటర్గా లవన్నే అయినప్పటి నుండి కూడా మేము చెప్తున్నా ఉన్నాం, ఇలాంటివి ఏమైనా ఉంటే మా నోటీస్కి తీసుకురండి, ఇమీడియట్గా దాన్ని తీపిస్తామని ఎన్నోసార్లు చెప్తున్నాం. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం, ఇంకా వేరే ఏది కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే, ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఇట్లాంటి వ్యవస్థలు ఇక్కడ ఇండ్ల మధ్యలో ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళ సొంత లబ్ధి కోసం చేసినటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప వాటిపైన కఠిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు మనం గైడ్లైన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. బహుశా ఈయన ఒకరే ఉండడం వల్ల ఆమె కాలింది. ఆమె కాలి కూడా ఇప్పుడు హాస్పిటల్కి ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హాస్పిటల్ చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది ఉంటే ఈరోజు ఏ పరిస్థితి ఏర్పడేది? ఇంతమంది ఎన్ని వాటర్స్ కొట్టినా కానీ ఇంతవరకు ఒక గంట సేపు నుంచి కూడా మంటలను కూడా ఆపే పరిస్థితిలో లేనటువంటి గోదాముని మనము ఒక ఇండ్ల మధ్యలో దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో స్థానికులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది ఏదేమైనా దీన్ని మంటలు ఆర్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా అధికారులను పిలిచి ఇలాంటి వ్యవస్థను మన గోల్నాకలో ఎక్కడున్నా సరే వాటిని ఇమీడియట్గా తొలగించాలి. దానిపైన అధికారులకు కూడా మేము రేపు నోటీసు కూడా ఇస్తాము. అధికారులు కూడా దీని మీద మీరు కూడా స్థానిక ప్రజలు కూడా ఇలాంటి వీటిని ఎంకరేజ్ చేయకండి. ఏదో ఒక లీడర్లని బేస్ చూసుకొని ఇలాంటి వ్యవస్థలు ఏర్పడతాయి. ఆ లీడర్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి. మీరు తప్పకుండా మా నోటీస్కి తీసుకురావాలని, కార్పొరేటర్ గారి నోటీస్కి తీసుకురావాలని కూడా మేము మీ మీడియా ద్వారా స్థానిక ప్రజలకు మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కానీ మా నోటీస్కి తీసుకురండి, కార్పొరేటర్ నోటీస్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ సమస్య పరిష్కరించకపోతే మేము ఏదైనా మీరు ఏది చెప్తే దానికి మేము అందుబాటులో ఉంటాము. తప్పకుండా గోల్నాక డివిజన్ లోనే ఇలాంటి పరిశ్రమలు మేము మ్యాక్సిమం చాలా ఇప్పటికీ మేము కార్పొరేటర్ ఒక పేపర్ గోదాము కాలింది. పేపర్ గోదాం కాలినప్పుడు అక్కడ కూడా చాలా సమస్య ఏర్పడింది. ఇమీడియట్గా పేపర్ గోదాంను తీపిచ్చినా లేదా తీపిచ్చిన, ఎంతమంది అడ్డుపడ్డా ఎంతమంది ఎంకరేజ్ చేసిన ఇంటర్నల్గా దాన్ని తీపిచ్చిన మేము తీపిచ్చిన. మా కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత ఏది మేము అలాంటివి ఎంకరేజ్ చేయం. ఈరోజు కూడా ఈ పెయింట్ షాప్ ఎవరు అడ్డుపడ్డా ఎంతమంది అధికారులు అడ్డుపడ్డా దీన్ని తీపిచ్చే బాధ్యత మాది. ఇక్కడ 100% ఇలాంటి గోదాములు గోల్నాకలో ఏ ఇంట్లో ఉన్నా ఏ ఇంటి దగ్గరలో ఉన్నా అధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్థానిక ప్రజలు కూడా మా నోటీస్కి తీసుకురండి. ఎవరు అడ్డుపడ్డా దాన్ని తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు అడ్డుపడ్డా నేను ఖచ్చితంగా కార్పొరేటర్ గారి దృష్టి ముందే చెప్తున్నాను, 100% ఇవన్నీ తీపిచ్చే బాధ్యత మాది. మా నోటీస్కి తీసుకురండి. ఇలాంటి వల్ల ప్రాణాలు నష్టపోతారు, పేదవాళ్ళు నష్టపోతారు. ఎవరు నష్టపోతారండి? ఇక్కడ పేదలు పనిచేస్తారు, ఎంప్లాయీస్ పనిచేస్తారు. అలాంటి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సిన కంపెనీలకు ఇట్లా ఇప్పుడు మనం ఇంత కాలిపోతుంటే ఇంత గంట సేపటి నుంచి ఇంత డీసీపీ సార్ గారు కానీ మా పోలీస్ సిబ్బంది కానీ ఇంత వర్క్ చేస్తున్నా ఆగట్లేదు మంటలు. అంటే మనం ఇలాంటి వ్యవస్థని మనం ఎంకరేజ్ చేయడం ప్రమాదమే కదా. అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. తప్పకుండా అధికారులకు కూడా మేము ఇమ్మీడియట్గా మేము ఇవన్నీ మేము చూపించడం కూడా మాట్లాడడం కూడా జరిగింది. అట్టి పరిస్థితుల్లో వీటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు గోల్నాకలో. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా గోల్నాక డివిజన్లో ఒడ్డర్ బస్సులో అసలు చాలా ఘోరమైన ప్రమాదం తప్పింది. ఎందుకంటే మేము ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య, ఎప్పుడు ఏదో ఒక సమస్య దాన్ని సమస్య తొలగించడం జరుగుతుంది. కానీ మేము అనుకోలే అసలు అది ఇంట్ల మధ్యలో ఉంది, పెయింట్ షాప్ ఉందని మేము అనుకోలే. లేకపోతే తెలిస్తే ఉంటే అప్పుడే తీసేపిస్తుండేని. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క బస్సులో తిరిగి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడున్నా తొలగిస్తాము. ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూస్తారు. ఎందుకంటే పక్కన ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ ఉంటుంది ఇప్పుడు కంపల్సరీ. ఏమన్నా ప్రమాదం తప్పితే ఇప్పుడు ఏంటి పరిస్థితి? పేద ప్రజలు ఉన్నారు, చాలా చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎలాగైనా ఈ ప్రమాదము ఎక్కడ కాకుండా చూస్తాము. అధికారులకి ఈ విషయం చెప్పి చాలా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను. మా గోల్నాక ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. కంపల్సరీ హామీ ఇస్తున్నాము.
వచ్చింది సార్. ఫోన్ చేయవానే గిన్నె ఉండి మీ పక్కన కాదు మేము ఫోన్ రెండు వచ్చినాయి సార్. అయిపోయింది.